పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఈరోజు మనము హరిద్వార్లో ఉన్నటువంటి బాబా పైలట్ స్వామీజీ ఆశ్రమానికి వచ్చాం. మరి బాబాజీ గురించి విన్నాం, పైలట్ గురించి విన్నాం. పైలట్ అంటే విమానంతో లేటువంటి ఆయన పేరు. మరి బాబా పైలట్ అంటే ఎవరు? పైలట్ బాబాజీగా ప్రసిద్ధి చెందినటువంటి ఈయన స్టోరీ ఏమిటి? ఈయన కథ ఎక్కడ మొదలైంది అని అంటే, ఈయన ప్రారంభంలో నాస్తికత్వం, క్రిస్టియానిటీగా ఉన్నటువంటి ఒక సైంటిఫిక్ వేత్త అనమాట. పైలట్గా ఈయన జీవనోపాధి కొనసాగిస్తూ ఉంటే ఒకానొక సందర్భంలో ఈయనొక్కడే మరి విమానాన్ని తీసుకొని హిమాలయాల వైపు వెళ్ళవలసిన పరిస్థితులు, హిమాలయ లోయల్లో తిరిగి వస్తూ ఉంటే ఆ విమానం అనేటువంటిది కూలిపోవటం జరిగిందంట. ఆ సమయంలో మరి విమానం ఎక్కడా కూడా దొరకలేదు, గల్లంత అయిపోయింది. ఒక 3 రోజుల తర్వాత మరి స్టాఫ్ అందరూ కూడా విపరీతంగా మరి దిగ్భ్రాంతులకు గురై బాధ వ్యక్తపరుస్తూ ఉంటే 3 రోజుల తర్వాత ఆయనే కార్యాలయానికి వచ్చారంట. చూసిన వాళ్ళందరూ, ఆయన సహచరులందరూ చూసి, మీరు ఎలా బ్రతికారు? విమానం అంతా కూడా ముక్కలు ముక్కలు అయిపోయింది, మరి మీరేమి సేఫ్టీ కూడా తీసుకెళ్ళలేదు, మీ ఒంటి మీద గీత లేదు, ఇది ఎలా సాధ్యం? అసలు మీరేనా అని అవాక్కైపోయారంట. వెంటనే ఆయన బాబా పైలట్ గారు, నేనేనండి. విమానం ముక్కలు ముక్కలుగా చల్లాచెదురుగా పడిపోయి నా శరీరం కూడా చల్లాచెదురైపోయింది. మొత్తం కూడా మాంస ముద్దలతో నిండి ఉన్నటువంటి నా శరీరాన్ని ఎవరో ఒక సాధువు, ఒక ఋషి, ఒక మహర్షి లాగా హిమాలయాల్లో నన్ను ఆయన చేరదీసి ఆయన స్పర్శ తగిలించగానే నాకు మళ్ళీ ప్రాణం వచ్చి నా శరీరం ఎక్కడికక్కడికి ఏకీకృతం అయిపోయింది. ఎప్పుడైతే నేను ఈ విషయాలన్నిటినీ కూడా, ఎప్పుడైతే స్వామీజీ ఈ విషయాలన్నీ ఆ స్టాఫ్ చెప్పారో, స్టాఫ్ అందరూ కూడా ఆశయం చేశారు. నిజంగా నువ్వు చనిపోయిన మనిషి మళ్ళీ బ్రతకటం ఏంటి? నువ్వు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, అసలు నువ్వు వెళ్ళావో లేదో మాకు నమ్మకం లేదు అని అనగానే ఆ దగ్గరలో ఉన్నటువంటి కొంత ఆధ్యాత్మికవేత్తలు, ఎవరైతే స్పిరిచువాలిటీని ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈ విషయాలు మా బాబా గారు చెప్పగానే, పైలట్ బాబా గారు, ఎవరు నీ దగ్గరకు వచ్చినటువంటి ఋషి, ఆయన గుర్తుపట్టగలవా అంటే ఆయన కొన్ని పోలికలు చెప్పారనమాట. ఆ పోలికలను చెప్పగానే అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఈ ఫోటో చూపించి, ఇందులో ఆయనేనా అని చెప్పేసి అడిగారంట. చూడంగానే ఇందులో ఆయన, ఇలాగే జటలు ఉన్నాయి ఆయనకి, మొహం అంతా కూడా తేజోమయం, ఆయన ఛాతీ ఇంత పెద్దగా ఉంది, ఒక దిగ్గజం లాగా ఆయన నాకు కనిపించారు అని చెప్పగానే ఆయన్ని వెంటనే వాళ్ళు గుర్తించి, ఈయన మహా అవతార్ బాబాజీ, ఆయన నిరంతరం చేసేటువంటి యోగం పేరు క్రియాయోగం అనగానే, స్వామీజీ నాకు తెలియదండి, మరి నాకు ఉపదేశించినటువంటిది ఈ క్రియాయోగమే, ఆయన దర్శించాను, నా జన్మకి ఇంకేం కావాలి అని చెప్పేసి, ఆ విధంగా ఎప్పుడైతే ఆ క్రియాయోగంలో ఉన్నటువంటి మకరందాన్ని, ఆనందాన్ని, అద్వైత అనుభవాన్ని పొందినటువంటి మరి సోమానంద్ గారు, ఈయన యొక్క పూర్వాశ్రమం పేరు సోమానంద్ గారు, అప్పుడు ఈయన పైలట్గా చేస్తున్నటువంటి ఆయన మొత్తం అన్నిటినీ కూడా వదిలిపెట్టేసి వెంటనే పైలట్ బాబాజీగా ఆయన మరి రూపాంతరం చెందటం. ఆ తర్వాత ఎంతో కఠోరమైనటువంటి సాధన, ఆయన చేసినట్టు కఠోరమైనటువంటి సాధన మరి ఆ తర్వాత ఎవరో చేయలేరు అనే విధంగా చేశారనమాట. అందుకనే మేము ఈయన్ని మహావతార బాబాజీ శిష్యుల్లో ప్రముఖుల్లో ఒకరిగా చెప్తూ ఉంటారు. పైలట్ బాబా గారు శనివారం పూట జలస్తంభన విద్యలో ఉంటే మళ్ళీ శనివారం వరకు వారం రోజుల పాటు నిరంతరంగా ఏకధాటిగా జలస్తంభన యోగం చేసేటువంటి వాళ్ళు అనమాట. ఈయన ఇలా చేస్తుంటే చాలా మంది నమ్మేవాళ్ళు కాదు. చాలా మంది ఫారినర్స్, విదేశీయులు వచ్చి మిషన్లు పెట్టేటువంటి వాళ్ళు, కింద కెమెరాలు పెట్టేటువంటి వాళ్ళు, ఈయన నిజంగా చేస్తున్నాడా, ఇది నిజమేనా, ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ ఎవరు కూడా నీళ్ళల్లో ఉండలేనటువంటి పరిస్థితి కదా, మరి వారం రోజులు ఎలా ఉన్నారు అని చెక్ చేస్తే ఆయన వారం రోజుల పాటు అలాగే ఆ నీళ్ళల్లో ఉండేటువంటి వ్యక్తి అనమాట. మరి దాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదే కాకుండా ఆయన భూ సమాధిలో మరి 10 నిమిషాల పాటు మరి శ్మశానంలో ఉండటం మన వల్ల అవ్వదు. ఆయన 2-3 నెలల పాటు, ఇప్పుడు నన్ను సమాధి చేయండి, మళ్ళీ 3 నెలల తర్వాత నేను మళ్ళీ బయటకు వస్తాను, ఆ సమయంలో నన్ను బయటికి తీయండి అనగానే మళ్ళీ 3 నెలల తర్వాత ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అంత కఠోరమైనటువంటి సాధన, తపస్సు, మొత్తం హిమాలయాలకు దారి ఎక్కడ అనే ఒక పుస్తకం రాశారు. హిమాలయాలకు రాస్తా కహా అనేటువంటి అనేక రకమైన పుస్తకాలు, ఆయన ఇన్నర్ ట్రావెలర్ అనేటువంటి పుస్తకాలు అనేకం రాశారు. ఈయన శిష్యులు ప్రముఖులు ఇండియాలోనూ ఉన్నారు, విదేశాల్లో కూడా ఉన్నారు. అటువంటి బాబాజీ గారి ఆశ్రమాన్ని ఈరోజు మనం సందర్శించడానికి వచ్చాం.
ఈ ఆశ్రమం హరిద్వార్ నుంచి 9 కిలోమీటర్ల దగ్గరలోనే జగజ్జీత్పూర్లో ఉంటుంది. ఈయన మహానుభావుడు పైలట్ బాబా గారు. ఆయనకు ఒకసారి మనం నమస్కారం చేసుకొని మొత్తం దీన్నన్నిటిని కూడా ఒకసారి సందర్శించేటువంటి ప్రయత్నం చేద్దాం. మహాతల్లి కైక్వ ఐక్వా గారు, ఈవిడ స్వామీజీ గారి శిష్యులు. ఎప్పుడైతే సన్యాసం స్వీకరించిన తర్వాత కోయిలాదేవిగా మరి మారారు. స్వామీజీ గురించి ప్రధానంగా 2 విషయాలు చెప్పాలంటే 2 విషయాలు. స్వామీజీ స్పిరిచువాలిటీని ఎంత గొప్పతనం ఇస్తారో, దేశం యొక్క దాన్ని ఏమంటారు దేశభక్తి, దాన్ని దేశ దృఢత్వానికి మరి ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా అంతే ఆయన ముఖ్యతనాన్ని ఇస్తారనమాట. అది మనకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. మరి స్వామీజీ ఒకానొక ప్రసంగంలో చెప్తూ, ప్రతి హిందూ ఒక స్వామి వివేకానంద లాగా, ప్రతి ముస్లిం ఒక అబ్దుల్ కలాం లాగా, ప్రతి క్రిస్టియను ఒక జీసస్ లాగా తయారైతే ఈ ప్రపంచం అంతా కూడా శాంతిగా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పినటువంటి ఘనత ఆయనకు ఉంటుంది. మనం లోపల చూసినట్లయితే గౌతమ బుద్ధుడు మనకు కనిపిస్తుంటారు. గౌతమ బుద్ధుడు బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, మహానుభావుడు. మొన్నే మనం సారనాథులో చూసాం. అట్లాగే ఇక్కడ మనకు కనిపిస్తారు భరతమాత. భరతమాత ఒక స్వామీజీ ఏమిటి, భరతమాతను పెట్టడం ఏమిటంటే, దేశం ఎంతో ముఖ్యం. శరీరం కలు ధర్మ సాధనం, ఆ తర్వాతే శరీరం కలు మోక్ష సాధనం. ధర్మానికి ప్రప్రథమం పెట్టైనటువంటి దేశాన్ని ఎప్పుడూ కూడా మనం వదలకూడదు. ఇక్కడ చూడండి, అర్ధనారీశ్వరులు మనకు కనిపిస్తారు. శివుడు పార్వతి ఇద్దరు వేరు వేరు కాదు, అలా ఉంటారు అని కాదు. శివుడు అని అంటే ఆత్మ, మరి పార్వతి అంటే తత్వం. ఆత్మ తత్వం 2 వేరు వేరు కాదు. ఈ విషయాన్ని మీకు అంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను. అట్లాగే మనకి ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి గారు, మరి వీరమాత ఝాన్సీ లక్ష్మీబాయి, మరి పసి పిల్లవాడిని ఆవిడ మరి వెనకమాల కట్టుకొని బ్రిటిష్ వారితో యుద్ధం చేయడానికి ముందుకు వచ్చినటువంటి తల్లి, సాధ్వి శిరోమణి మనకి ఝాన్సీ లక్ష్మీబాయి గారు. అలాగే క్షీరసాగర మదనం, అటుపక్క దేవతలు ఇటుపక్క అసురులు అందరూ కూడా క్షీరసాగర మదనంలో. మనకి మహాత్మా గాంధీ గారు, క్విట్ ఇండియా మూమెంట్, సత్యాగ్రహాన్ని గాంధీ గారి గురించి చాలా మంది అపోహపడుతుంటారు. గాంధీ గారు ఏమి చేయలేదు దేశానికని. మరి ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నప్పటికీ కూడా గాంధీ గారు వెళ్ళినటువంటి రూటు శాంతియుతమైనటువంటి మార్గం. గాంధీ గారు మరి ముందుగా శాంతితోనే ముందుకు వెళ్ళి క్విట్ ఇండియా ద్వారా మరి మొత్తం దేశాన్ని కూడా బ్రిటిష్ వారి చెరల నుండి ఇప్పించినటువంటి ఘనత ఆయనకే చెందుతుంది. ఆయన చాలా మంది రాజకీయ కోణంలో చూస్తారు. ఆయన ఎక్కడ ఏ రాజ్యాన్ని కూడా కాంక్షించలేదు. ఆయన కోరుకుంటే రాష్ట్రపతి అయి ఉండేవాళ్ళు. ఆ రోజు రాష్ట్రపతి అవల, ప్రధానమంత్రి అవల. గాంధీ గారి గురించి చాలా మందికి మిస్పర్సెప్షన్స్ ఉన్నాయి. ఒకసారి మై ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ ట్రూత్ లో ఆయన అన్ని విషయాలని కూడా సమగ్రంగా వివరించారు. ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత ఆయన అంటే ఏమిటన్నది మనకు అర్థమవుతుంది. ఎవరో వాట్సాప్లో యూట్యూబ్లో చెప్పేవాళ్ళని నమ్మటం కాదు. ఆయన ఫిలాసఫీ. మరి పుతిన్ గారు భారతదేశం వచ్చి గాంధీ గారి గురించి మరి ఆయన ఇచ్చినటువంటి రివ్యూ చదివినట్లయితే, పుతిన్ మరి ఆ రోజులో ఉన్నటువంటి హిట్లర్ని ఎలా చూశారు? నెగిటివ్ వేలో చూశారు. కానీ హిట్లర్ ఎవరు అనేటువంటిది ఆయనకి మాత్రమే తెలుసు. ఆయన ఎవరో గుర్తించారా మిత్రులారా? నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ను నడిపి మొత్తం భారతదేశాన్ని ఏకత్వం చేసినటువంటి ఒక మహా మేధావి మరి సుభాష్ చంద్రబోస్ గారు హిట్లర్ను ఒక్కడనే మరి ఒక మంచి భావంతో అర్థం చేసుకొని హిట్లర్ సహాయం కోసం మరి జర్మనీ వెళ్ళినటువంటి వ్యక్తి. అలాగే గాంధీ గారిని ఒకవైపులో చూస్తే ఒక రకంగా అర్థమవుతుంది, ఇంకో వైపుతో చూస్తే ఆయనలో ఉంటున్న సత్యం మనకు గోచరించబడుతుంది. దేశం ఒకటే, ధర్మం ఒకటే, సంస్కృతి ఒకటే అని మనం చెప్తున్నాం. కానీ ఆ మహానుభావుడు మానవులంతా ఒకటే, ప్రపంచమంతా ఒకటే, కానీ లాయర్ పని లాయర్ చేయాలి, మరి అట్లాగే టీచర్ పని టీచర్ చేయాలి, పోలీస్ పని పోలీస్ చేయాలి. అదేవిధంగా ఎవరి పని వాళ్ళు చేస్తూ దేశాన్ని ధర్మాన్ని సమగ్రంగా గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి ఫిలాసఫీ సామాన్యం కాదు. ఇక్కడ స్వామీజీ గారు మహాసమాధి అయినటువంటి ప్రదేశం. హనుమంతులు వారు. ఇక్కడ నుంచి మనం పక్కకి రాగానే త్రిమూర్తులకి ప్రత్యక్ష మరి దర్శనంగా మనం కనిపిస్తున్నటువంటి దత్తాత్రేయులు వారు. ఇటు పక్కన మనకి సరస్వతీదేవి కూడా ఒకే మండపంలో కనిపిస్తారు. 4 సింహాలు
మనకేదైతే భారతీయ చిహ్నంలో ఉంటాయో, సింహ బొమ్మల్లో అమ్మవారు, భారతమాత, అక్కడి నుంచి కిందకు వస్తూ ఉంటే మరి స్వామీజీ తాత కొటేషన్ మనకి హెరక్లెటస్ కొటేషన్ లాగా కనిపిస్తుంది. నథింగ్ ఈజ్ పర్మనెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్, దట్ చేంజింగ్ ఈజ్ పర్మనెంట్ అని. అవేర్నెస్ ఫర్ థాట్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ మెడిటేషన్ అని ఆయన పైలట్ బాబాజీ గారు చెప్పారు. దేవతలు వాళ్ళ యొక్క ఇదన్నమాట ఇవన్నీ. శ్రీకృష్ణుడు వారు మరి అర్జునుడికి భగవద్గీత ఉపదేశిస్తున్నటువంటి సందర్భం, ఘట్టం. అట్లాగే మనకి దాక్షాయిని శివుడిని పూజిస్తున్నటువంటి ఘట్టం. స్థానికాలన్నీ కూడా ఇక్కడ మనకి ప్రతిసృష్టించారు. గజానన గజానన గణపతి వదన, గజానన ముందు పూజ అందుకు శ్రీ గౌరీ నందన, గజానన గజానన గణపతి వదన, శ్రీ గౌరీ నందన. ఠాటవి గలజ్జల ప్రవాహ పావితస్థలే మాళికాం ఢమఢమఢమఢమన్నినాదవడ్డమరువయం చకార చాండ తాండవం తనుముతున. విష్ణుమూర్తి సీతారామాల కార్తికేయ దాదా గురు మత్స్యావతార, కూర్మ అవతార, వరాహ అవతార, నరసింహ అవతార, కల్కి అవతార, మనకి బుద్ధ అవతార, పరశురామ అవతార, శ్రీకృష్ణ అవతార, రామ అవతార, అట్లాగే వామన అవతార, దశావతారాలు. గురునానక్ దేవ్, ప్రతి ప్రదేశం ఒక అద్భుతంగా, ప్రతి మహర్షి, ప్రతి చోటు ఒక విశిష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా సుందరం, భవ్యం, అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ అద్భుతమైనటువంటి ప్రదేశంలో గణపతి దగ్గర నుంచి బ్రహ్మ వరకు, బుద్ధుడి దగ్గర నుంచి గాంధీ వరకు అందరినీ చాలా అద్భుతంగా స్వామీజీ వారు ప్రతిష్ఠించారు. ఇక్కడ 33 కోట్ల దేవతలు ఉన్నారు అని అంటే అతిశయోక్తి లేదు. 33 కోట్లు అంటే మళ్ళీ 33 కోట్లు అని తెలుగులో అనుకున్నారు. కోటి అంటే పరివారం అని అర్థం సంస్కృతంలో. వాళ్ళందరినీ కూడా 33 కోట్లు అంటే మరి అష్టవసువులు, ఏకాదశి రుద్రులు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన్ని చక్కగా ప్రతిష్ఠించారు స్వామీజీ వారు. తప్పకుండా సందర్శించవలసిన ప్రదేశం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు.